చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌలిమనే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. Big TV without fear or favor. భయమనేది లేదు నరనరాన నిజమై సాగుతున్న విప్లవమే బిగ్ టీవీ. పక్షపాతం లేదు వాస్తవాల వరమై ప్రజా జగతి ఆయుధమీ బిగ్ టీవీ. ఇది వేగం విప్లవం ప్రజాగళం వినిపించే ప్రయాణం. ఇది ధర్మం ఉద్యమం నిజం కొరకు సాగుతున్న సంగ్రామం. ఒక వార్తే దేశాన్నే మార్చేస్తుంది, ఒక ప్రశ్నే అధికారం కదిలిస్తుంది, ఒక సాక్ష్యం వ్యవస్థనే నిలదీస్తుంది, ఒక నినాదం ఉద్యమానికి నాందవుతుంది. పల్లె ధూళిగలమై దేశ ప్రజల బలమై నగర వెలుగు చాటున్న న్యాయాన్ని సమాచార కథనం ప్రతిధ్వనుల సదనం వాస్తవాల ప్రస్థానం టీవీ. భయమనేది లేదు పక్షపాతం లేదు ప్రజా ప్రగతి కోరింది బిగ్ టీవీ. జనజీవన తత్వం మారుతున్న తరుణం సత్యవచన నిలువద్దని బిగ్ టీవీ. Big TV without fear or favor. Righteousness, supremacy, impartiality, people, and voice. Big TV without fear or favor. న్యూస్ అంటే సెన్సేషన్ ఒక్కటే కాదు, సెన్స్ కూడా ఉండాలి. మీరు అవినీతిని దాచేయచ్చు, కానీ మా నుంచి మాత్రం తప్పించుకోలేరు. వార్తలు మాకు వ్యాపారం కాదు. అధికారాన్ని ప్రశ్నించడం హక్కే కాదు, బాధ్యత కూడా. Big TV, new look, but same commitment. జస్ట్ హెడ్లైన్స్ క్రియేట్ చేయడానికి కాదు, ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి. సీక్రెట్ డీల్స్ కి చోటే లేదు, ఫిల్టర్ లేదు, డ్రామా లేదు. Big TV without fear or favor.
fear or favor. ప్రశ్నించడం తప్పు కాదు, ప్రశ్నించకపోవటమే తప్పు. అదే బిగ్ టీవీ నినాదం. మేం ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, ఏమాత్రం వెనక్కి తగ్గం. భిన్నత్వమే ఈ దేశ బలం, అదే మా నమ్మకం. మా వార్తల్లో అందరికీ చోటు ఉంటుంది. మీ కష్టం అందరికీ తెలిసేలా చేస్తాం. ఆ సమస్యకి పరిష్కారం దొరికే వరకు మేం పోరాడతాం. సైలెంట్గా ఉండటం మా స్టైల్ కాదు. నిజం వైపు నిలబడటానికి మాకు బ్యాకప్ అవసరం లేదు. మా మైక్ అమ్ముడు పోదు. ప్రజలే మా పవర్, ప్రజల మాటే మా హెడ్లైన్. బిగ్ టీవీ. మేము సైట్ చూడం, నిజాన్ని డిసైడ్ చేస్తాం. Big TV, without fear or favor. ఎస్, గుడ్ మార్నింగ్. నేను అశోక్, చీఫ్ ఎడిటర్, బిగ్ టీవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మా ప్రియమైన వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. బిగ్ టీవీ వాళ్ళ ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతోంది. 3 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ బిగ్ టీవీ అనేక మార్పులతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఒక విధంగా అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉన్నాం. ఎస్, కాలం మారుతోంది, ప్రజల ఆలోచనలు మారుతూ ఉన్నాయి. వార్తల ప్రపంచంలో మరోసారి నూతన మార్పుల అలలు సృష్టించేందుకు మేము మీ ముందుకు వస్తూ ఉన్నాం. మరింత స్పష్టతతో, మరింత వేగంతో, ప్రజల అసలైన గొంతుకగా బిగ్ టీవీ తెలుగు ఈజ్ బ్యాక్. ఎస్, బిగ్ టీవీ తెలుగు ఈజ్ బ్యాక్. Big TV, without fear or favor. నిజాన్ని నిష్పక్షపాతంగా చెప్పడానికి, మీడియా విలువల్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరికీ తలవంచని నిజాయితీ. ఎస్, ఎవ్వరికీ తలవంచని నిజాయితీ, నికార్సైన జర్నలిజం, ఇదే బిగ్ టీవీకి పునాది. ఈరోజు బిగ్ టీవీ తెలుగు మరోసారి మీ ముందుకు వస్తున్న వేళ మేము అందించేది అత్యంత వేగమైన, అన్నిటికంటే ముఖ్యంగా ఖచ్చితమైన వార్తల్ని. కేవలం సెన్సేషనలిజం వెనుకబడకుండా ప్రజల్ని ప్రభావితం చేసే సమస్యల మీద చర్చించడానికి, వారి ఆవేదనని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి మా న్యూస్ రూమ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన జర్నలిస్టుల బృందం, డిజిటల్ యుగానికి తగిన ప్రెజెంటేషన్ కలిసి వచ్చిన వేళ బిగ్ టీవీ తెలుగు వార్తల ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఈ నూతన ప్రారంభానికి మీ అందరి మద్దతు, ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. వెల్కమ్ టు ఏషియాస్ లార్జెస్ట్ ఇమ్మర్సివ్ న్యూస్ ఇంటెలిజెన్స్ సెంటర్. ప్రతి గొప్ప సంస్థ వెనుక ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు ఉంటారు. కాదు, ఆ నాయకుడి వల్లే అది గొప్ప సంస్థ అవుతుంది. బిగ్ టీవీని ఈ మార్పుల దిశగా నడిపిస్తున్న బలమైన నాయకత్వం ఈరోజు మనతో ఉంది. గొప్ప కళలకు రెక్కలు తొడిగే మన ప్రీతమ చైర్మన్ విజయరెడ్డి వెన్నం గారిని వేదిక మీదకి హార్ట్ఫుల్గా ఆహ్వానిస్తూ ఉన్నాం. Meet Vijay Reddy Venom, a visionary entrepreneur, media leader, and educationist whose journey reflects perseverance, innovation, and purpose-driven leadership rooted in humble beginnings. After pursuing his education across Karnataka, Scotland, and London, and beginning his professional career with pharmaceutical companies in the United States, he returned to India with a larger mission. He founded Pravasa Media and launched Big TV Network, a Telugu satellite news channel that quickly earned recognition for its vision and values. Following its success in television, Big TV expanded into the digital media space, setting new benchmarks and achieving remarkable growth. Building on this momentum, he further strengthened regional journalism with the launch of Big TV Malayalam, which rapidly gained widespread audience acceptance and emerged as a significant success, extending media outreach across South India.
Beyond media, he established Big Academy to integrate academic excellence with IIT-focused training while fostering leadership, confidence, and holistic development. Through his work in media and education, VJ Reddy Venom continues to champion innovation, excellence, and service, creating a lasting impact on society and future generations. ఎస్ సార్, అంటే ఒక తెలుగు మీడియాని ఒక ట్రెమెండస్ చేంజ్ దిశగా మీరు తీసుకెళ్తున్నారు. ఈ ఆలోచన ఎలా, అంటే ఇంత ముందు చూపు, ఈ విధంగా ప్రజల దగ్గరికి ప్రజలకు నచ్చే విధంగా ప్రజల కోసం ఒక న్యూస్ ఛానల్ నడపాలన్న ఆలోచన ఎలా? టుడే ఈజ్ ది బిగ్ డే ఫర్ ది బిగ్ టీవీ గ్రూప్. ఎస్ సార్. యాక్చువల్గా మీరు లాస్ట్ 20 years నుంచి చూస్తే మన ఎస్పెషల్లీ తెలుగు మీడియా చేంజెస్ ఏమన్నా వచ్చినాయనంటే ఏమి కనిపించవు. ట్రెడిషనల్ వే ఆఫ్ వ్యూయింగే కనిపిస్తుంటుంది. ఎస్ సార్. సో ఒకసారి వెనక తిరిగి ఆలోచించినప్పుడు ఏమేమి చేంజెస్ తీసుకోవచ్చు, అక్రాస్ ద వరల్డ్ ఏమేమి చేంజెస్ అవుతున్నాయి అని ఆలోచించినప్పుడు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ డూ అని అనిపించింది. సో ఈరోజు లాంచ్ చేస్తున్నాము. ఇది ఒక్కరోజు కృషియే కాదు, మనం లాస్ట్ 6 months నుంచి మీరు చూస్తున్నారు. ఎస్ సార్. మనకు 500 employees ఉంటే అందరి ఎంప్లాయీస్కి ఈచ్ ఇండివిజువల్ ఎంప్లాయీకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని నెక్స్ట్ జనరేషన్ మన వ్యూయర్షిప్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనే దానికి వాళ్ళని అడాప్ట్ చేసుకోవడం, రిపోర్టర్స్ కానీ యాంకర్స్ కానీ ద వే దే ప్రజెంట్ ద న్యూస్, ద వే ద వ్యూయర్స్ వాంట్ టు వాచ్ ద న్యూస్, ఎవ్రీథింగ్ చేంజ్ నౌ. సో వీఆర్ ట్రైనింగ్ అవర్ ఎంప్లాయీస్ అకార్డింగ్ టు ఇట్. అంటే బేసిక్గా తెలుగు మీడియాకి, అంటే టీవీ ఛానల్స్కి ప్రజలంతా కూడా దూరం అయిపోతున్న సందర్భంలో, ఎందుకంటే ఆయా ఛానల్స్ ప్రసారం చేస్తున్న వార్తలు నచ్చక, ప్రసారం చేసే విధానం నచ్చక దూరం అయిపోతున్న తరుణంలో మళ్ళీ వాళ్ళందరినీ టీవీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఎలా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? అంటే టెక్నాలజీ ఒక్కటే కాకుండా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కానీ సో మెనీ చేంజెస్ ఇన్ టెక్నాలజీ కానీ దానికి అనుగుణంగా మనం ఏమేమి చేంజ్ చేయొచ్చు, వ్యూయర్ని మనము ఎట్లా ఇమ్మర్సివ్, మనం టెక్నాలజీ కానీ కంటెంట్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ద న్యూస్ కానీ ఎట్లా చేంజ్ చేయొచ్చు, దానికి మనం ఎట్లా అడాప్ట్ కావాలనే దాంట్లో వచ్చిన ఆలోచన ఇది. ఎస్ మేడం. అంటే బేసిక్గా అందరూ అంటూ ఉంటారు ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అని. సో సార్ విజయం వెనక ఖచ్చితంగా మీరే ఉన్నారు. సో ఇక్కడ పర్టికులర్గా తెలుగులో 3.5 ఏళ్ల క్రితం బిగ్ టీవీ స్టార్ట్ అయ్యింది. సో దాన్ని అప్పటి నుంచి కూడా గమనిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాం. ఇప్పుడు ఒక ట్రెమెండస్ చేంజ్ దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. అలాగే కేరళలో అడుగు పెట్టాం, అక్కడ ఒక ఛానల్ స్టార్ట్ చేసాం, అక్కడ కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఈ మార్పు దిశగా ఛానల్ని మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళే ఈ ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా గ్రాటిట్యూడ్తో ఉన్నానండి నేను ఇప్పుడు. అంటే హోల్ బిగ్ టీవీ ఫ్యామిలీ చాలా హెల్ప్ఫుల్గా సార్కి సపోర్ట్ చేశారు. టోటల్ సిస్టమ్కి బిగ్ టీవీ ఫ్యామిలీ ఈజ్ ద రీజన్ బిహైండ్ ఎవ్రీ స్టెప్. So this is a new trend and we are extending our gratitude to the Telugu people over Telangana and Andhra Pradesh states. Big TV Telugu is back with a bang with new technology and methodologies to present new content, news content in a more sensible and realistic way to our Telugu audience. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ హోప్ఫుల్లీ ఆ తెలుగు ఆడియన్స్ అడాప్ట్ చేసుకుంటారని ఖచ్చితంగా నమ్ముతున్నాం మేము. థ్యాంక్ యూ అండ్ వెరీ గుడ్ లక్ టు ద టీమ్ అండ్ టు ద ఎంటైర్ బిగ్ టీవీ ఫ్యామిలీ. ఒక అన్బయాస్డ్ న్యూస్ ఛానల్ కోసం తెలుగు ప్రజలంతా కూడా, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలంతా కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అంటే మా గొంతుకుని, మా సమస్యని వినిపించే వాళ్ళు ఎవరు వస్తారని. అలాంటి తరుణంలో బిగ్ టీవీ ఇవాళ వస్తుంది. సో ఈ సంస్థలో పనిచేసే 500 మంది ఎంప్లాయీస్ కూడా ఎంతో ఈగర్లీ వెయిటింగ్ దీనికోసం. ఎంప్లాయీస్ అందరి కోసం ఏమైనా చెప్తారా? ఎంప్లాయీస్ గురించి కొత్తగా చెప్పేది ఏం లేదండి. దే ఆర్ లైక్ డిసిప్లైన్డ్, హార్డ్ వర్కింగ్ అండ్ చాలా సపోర్టివ్ అండ్ అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నారు. అండ్ దట్ మీన్స్ ఎ లాట్ టు అస్ అండ్ వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ. దెర్ ఈస్ నో డిఫరెన్షియేషన్ బిట్వీన్ అస్ అండ్ ఎంప్లాయీస్. వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ and a heartfelt gratitude to the whole Big TV family. సరే, యాక్చువల్లీ మీ ఆలోచనల్ని పర్ఫెక్ట్గా అమలు చేసిన వ్యక్తి, ఈ సంస్థని ఈరోజు పరుగులు తీయిస్తున్న వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. బిగ్ టీవీ ప్రగతి పదంలో పయనిస్తోంది. గడిచిన 5 ఏళ్లలో దక్షిణ భారతదేశంలోనే
అతి పెద్ద న్యూస్ నెట్వర్క్గా మేము నిలవగలిగాం. ఇండియన్ టెలివిజన్ రంగంలో వ్యూహకర్త అయిన అనిల్ ఐరూర్ గారి చేరికతో బిగ్ టీవీ మలయాళం కూడా ఇప్పుడు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనిల్ ఐరూర్ గారు 5కు పైగా ఛానళ్లను విజయవంతంగా ప్రారంభించి నడిపించిన అనుభవజ్ఞులు. ధైర్యమైన నిర్ణయాలు, సుదీర్ఘ మీడియా అనుభవం ఆయన బలాలు. Meet Anil Airur, a visionary force in media and technology. Mr. Anil Airur brings over 3 decades of excellence in broadcasting, innovation, and leadership. A pioneer in introducing AR, VR, XR, and immersive broadcast technologies in India, he has played a defining role in reshaping the modern media landscape. Under his leadership, leading news channels achieved BARC's number 1 and number 2 rankings, reflecting his ability to combine editorial excellence with strategic innovation. Throughout his career, he has built high-impact teams, integrated cutting-edge technologies, and mentored emerging ventures with vision and purpose. From AsiaNet Plus and Maravil Manorama to Flowers, 24 News, Reporter TV, and the path-breaking Big TV network, Anil Airur has successfully launched and shaped some of the industry's most influential television brands. A proud member of prestigious media bodies, including the News Broadcasters Federation and the Broadcast Audience Research Council of India, he has earned numerous accolades, including the Best Editor Award, 2 Best Producer Awards, and a Guinness World Record. His legacy is further reflected in the 17 successful brands he has nurtured. Mr. Anil Airur continues to inspire the industry as a visionary leader shaping the future of media through innovation, technology, and storytelling. Welcome from Malabar to Telugu states. Thank you so much. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఛానల్స్ ఆల్మోస్ట్ మీరు లాంచ్ చేశారు కేరళలో. 6 ఛానల్స్ అబ్జల్యూట్లీ. అవన్నీ కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 7th ఛానల్ బిగ్ టీవీ మలయాళం అండ్ ఆల్మోస్ట్ తెలుగు న్యూస్ ఛానల్. యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద మీడియా లెజెండ్ ఇన్ కేరళ, ఐ థింక్. సో ఎలా సార్, అంటే మీరు ఇదంతా ఈ సక్సెస్ అంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా ఈ ఆలోచనలని ఎలా క్రియేట్ చేస్తారు? See, if you take the Indian television media, especially the news media, we all Indians actually very much care for news. But when it comes to television, every day technology is changing. So technology changes in the West, in Europe, US and everything. And we started implementing that technology so fast in India. So we started back in South in Kerala. So in a couple of channels that come out well. So the way of telling story in a narrative, Yes, sir. that is actually changed the way of, the people got engaged for that. So that's what the change we witnessed. So the same change we are trying here in Telugu, now in Big TV. So Big TV network in Malayalam is went well. So Big TV now in Telugu, hope it will change the entire scenario and the viewing habit and pattern of the Telugu people. అంటే లాస్ట్ 20 years నుంచి నేను తెలుగు మీడియాలో వర్క్ చేస్తున్నాను సార్. సో దెర్ ఈజ్ నో చేంజ్, రొటీన్ ఫార్ములా, రొటీన్ ప్రెజెంటేషన్. Correct. సో మీరు లాట్ ఆఫ్ చేంజెస్, న్యూ ఫార్మాట్, న్యూ ప్రెజెంటేషన్ స్టైల్, న్యూ గ్రాఫిక్స్, అండ్ దెన్ కంప్లీట్లీ యూ చేంజ్ అంటే తెలుగు మీడియా ఫార్ములా. సో ఎలా సార్ ఇదంతా కూడా? So Ashok, even if you also observe when Vijay sir, I mean all our team are saying, so now it's a era of social media. Yes, sir. So you are observing a very informal way of presentation in social. Yes, sir. And we are also used to for that. So that era I think is gone where we are very rigid presentation in a very strict format. Actually people like to see next door boy. Yes, sir. So presentation. Yes. So if you present like that,
I think people will engage more and they will get news anywhere. Yes, sir. Definitely. But telling in a different way and saying, that's one thing. And second thing is it how to say and what to say. That's what the tagline, when we took it for Big TV this time. That's why I am asking, sir. Big TV tagline is వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. తెలుగు మీడియాలో ఏ ఛానల్ కూడా వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్. సో ఇది తెలుగు మీడియాలో ఏ ఛానల్కి లేదు. దాని సృష్టికర్త ఆయనే ఆ ట్యాగ్ లైన్ క్రియేట్ చేసింది. సో ఎలా సార్ ఇది ఎలా జనరేట్ చేశారంటే? I'm not the creator. Basically, it came from the constitution only. Actually, that suggestion came from our chairman Vijay sir only. But that's a nice one actually, without fear and favor. So we should be without fear and favor. But when I come to Telugu media, I feel they are all full of fear and favor only. So we want to be without fear and favor. So that's the first thing what we want to put it like that way. That's the vision of Vijay sir also put forward. So we stick to that. So the content philosophy based on that, technology based on the latest technology what you can see visually. That's if you see it in the rest of the world, now you can experience here in Telugu. That's the second thing. And third thing, definitely the AI intelligence, artificial intelligence that came into our also life very recently. We are introducing that also first time in news domain, and that too in Telugu. అంటే ఇది సస్టైన్ అవుతుందా సార్? అంటే తెలుగు మీడియా కంప్లీట్లీ విత్ ఫియర్ అండ్ ఫేవర్. Yeah, with the fear and favor. But our channel without fear and favor. Yeah, I mean, you also mentioned earlier, Telugu media is biased to some party or some Yes, sir. some person. Completely. So one-sided news only you are getting. So this time we want to give a different experience in news. So we are telling the truth. Everybody is saying that we are trained, but we are telling the truth without fear and favor. So there is no need to be fear or favor. అంటే యాక్చువల్లీ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ అది అనిల్ గారు క్రియేట్ చేశారు అనుకున్నాను. బట్ దాని వెనక ఉన్న మార్గదర్శి దాని సృష్టికర్త వీరన్న విషయం ఇప్పుడే టీం వర్క్ అశోక్. అది మలయాళం లాంచ్ సెషన్లో మన హైకోర్టు జడ్జి గారు డిస్కషన్ చేసే ప్రాసెస్లో వచ్చిన వర్డింగ్ ఇద్దరం ఒకటేసారి అనుకున్నాము, ఇద్దరం ఒకటేసారి ఫైనల్ అదే సెకండ్లో వేసేసినాం అన్నట్టు. ఎస్ మేడం. అంటే బేసిక్గా మాకందరికీ తెలిసింది ఏంటంటే తెలుగు మీడియా మొత్తం విత్ ఫియర్ అండ్ ఫేవర్, నాట్ ఆర్ విత్ ఫియర్ అండ్ ఫేవర్ తెలుగు మీడియా మొత్తం ఆల్మోస్ట్. ఇలాంటి దశలో చైర్మన్ గారు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అంటున్నారు. ఇది మేము సస్టైన్ అవ్వగలుగుతామంటారా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? డెఫినెట్లీ అండి. ఐ టోటలీ బిలీవ్ ఇన్ దాట్ బికాజ్ ఐ మీన్ ఫ్రమ్ ద బిగినింగ్ విజయ్ ఈజ్ లైక్ దాట్. ఐ మీన్ he is just a giving person. I mean, he doesn't expect much from, I mean, other than the truth or, I mean, the reality. So, tanu ethical ga untaru. So, I totally believe in that. అంటే మీకు బేసిక్గా ఫియర్ ఉండదు, ఎవరిని ఫేవర్ అడగరు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి దాని నుంచి ఐ థింక్ ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ టు రన్ ఏ న్యూస్ మీడియా ఇన్ ద హోల్ తెలుగు ఇండస్ట్రీ. Yes, sir. I can say it proudly. Yes, sir. Without fear and favor. Yes, sir. అంటే మీరేం అబ్జర్వ్ చేశాను సార్ అంటే కేరళలో ఉన్న మలయాళీ వియర్స్ అండ్ తెలుగు వియర్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ స్టేట్స్? అండ్ దెన్ మలయాళీ న్యూస్ ఛానల్స్ అండ్ తెలుగు న్యూస్ ఛానల్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏం గమనించారు? Honestly, if I say I don't find any difference between the viewers, because the viewers in Kerala and viewers in Telangana and Andhra Pradesh, they are all politically literate. Yes, sir. Even if you take, it doesn't mean of education, but they are politically literate. So if you got a farmer also, they are politically literate. So that awareness is there. Yes. So that they politically they are very conscious. Whatever politicians say, they don't take it as it is. They vote, they change governments. So that means they are very politically, conscious people. So for that kind of people, you need better media, responsible media. Yes, sir. So that responsible media, I think, is missing from Kerala if you compare to
Telugu media, somewhere it is missing. That doesn't mean that it's a fault of the people. Yes, sir. It is a fault of the organization that runs the system, I think. So if you make a change there, I think people will like it. People need to know honest news. They need all angles. They need to understand the situation where they are living in. So if you are giving that thing, I think people will love to hear that. And I think actually that is a space where Big TV right now can explore more on that. Rather than say technology is helping that way, giving news in very fast way, in seconds, Yes. and very critical and very sharp way. So our team is also equipped for that. So technology, along with this kind of vision, I think will help with in all age groups. Let it be Gen Z or young, older groups, whatever it is. I think they all need truth. I think, is this possible in Kerala, sir? Because the Kerala people are very educated and I think very matured. Here also, I don't find any difference in. ఇది అక్కడ సాధ్యం, ఇది పాసిబుల్ అయింది అక్కడ కేరళలో వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. బట్ తెలుగు స్టేట్స్ వెరీ డేంజరస్. Telugu, our chairman, he already told he doesn't mind about being without fear or Yes, favor. yes, yes. He want to run that network in that way. So there are people like that, there are organizations like that. Yes. That's just it's happening right now. ఎస్ సార్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది యాక్చువల్లీ. వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అంటున్నారు కదా. కరెక్ట్. మేము ఎవరికి భయపడం, ఎవరికి ఫేవర్ చేయం. అంటే ఏ పొలిటికల్ పార్టీకి ఎవరికి ఫేవర్ తీసుకోము కూడా, తీసుకోము, చేయం కూడా. అంటే ఏ పార్టీకి మేము వంత పాడం లేదు. బట్ తెలుగు స్టేట్స్లో ఉన్న పొలిటికల్ పార్టీస్లో ఉన్న ప్రెషర్ మీకు తెలిసిందే. సో ఆల్మోస్ట్ మనం 3.5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, అయినా కూడా ధైర్యంగానే వెళ్తున్నాం. కరెక్ట్. అండ్ ఇన్ ఫ్యూచర్ మీ మీద లాట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది సార్ పొలిటికల్ పార్టీస్ నుంచి. మాకు ఖచ్చితంగా, ఎందుకంటే తెలుగు మీడియా మొత్తం ఒకవైపు ఉంటుంది రేపటి నుంచి. మనం ఇంకో ట్రాక్ మీద నుంచి వెళ్తుంటాం. కరెక్ట్. మనం ఒక్కళ్ళమే ఆ ట్రాక్ మీద ఉంటాం. అప్పుడు పొలిటికల్ పార్టీల చూపంతా మన మీదే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఏదో రకంగా మనల్ని బెండ్ చేసుకోవాలి, మన వైపు తిప్పుకోవాలి, మనకు అనుకూలంగా పనిచేయించుకోవాలని పర్టికులర్గా మీ మీద, అదే నా మీద ఆల్మోస్ట్ విపరీతమైన ప్రెషర్ పెడతారు ఫేవర్ వార్తలు ఇవ్వాలి అని. కరెక్ట్. అలాంటి ఎట్లా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు? మాకు ఎట్లా ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు? అంటే ఫస్ట్ మనము యూట్యూబ్ ఛానల్ కాదు, వీఆర్ రెగ్యులేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, వీఆర్ రెగ్యులేటెడ్ బై హోమ్ మినిస్ట్రీ. సో మనకు వాట్ ఎవర్ వీ ప్రజెంట్ న్యూస్, వీ వెరిఫై, వీ రీవెరిఫై, వీ డూ డ్యూ డెలిజెన్స్, ఇవన్నీ చేస్తాం కాబట్టి. ప్లస్ మనకు లీగల్ బ్యాకప్, we have everything, not only for me. Yes. We have everything for all our employees. All employees are covered under this. Yes. So that's the reason we want to be very fair. We want to be honest to the viewers. In that way we want to run the channel. ఎస్ సార్. ఎస్, అది మా ట్యాగ్ లైన్ చూస్తున్నారు కదా, వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. సో ఈ ట్యాగ్ లైన్లోనే మీకు అర్థమైపోతుంటుంది బిగ్ టీవీ ఫీచర్ ఎలా ఉంటుంది, బిగ్ టీవీ మీకోసం ఎలా పనిచేస్తుంది, బిగ్ టీవీ ఎవరికీ తల వంచకుండా ముందుకు ఎలా వెళ్తుంది, ఇప్పుడున్న జర్నలిజానికి భిన్నంగా మేము ఎలా ఉండబోతున్నాం అనేది మా ట్యాగ్ లైన్లోనే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్, మా చైర్మన్ ఆయన మాటల్లో ఉన్న ధైర్యాన్ని చూసి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ అనిల్ సార్ చెప్పిన మాటల్లో మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇది టోటల్గా బిగ్ టీవీ ఏదైతే ఇంట్రడక్షన్ ఇప్పటివరకు చేసింది. సో ఈ సందర్భంగా మనం ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేయాలి సార్. యాక్చువల్లీ ఈ ఎంటైర్ సోల్ మీరెంత, మీ ఆలోచనలు, అనిల్ సార్ ఇంప్లిమెంటేషన్ అండ్ క్రియేటివిటీ, వీటన్నిటికీ తోడు ఎంటైర్ ప్రతి పిల్లర్ని నిలబెట్టి మాలాంటి వాళ్ళందరూ ఒక చోట గ్యాదర్ చేసి ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళి రాత్రి పగలు కష్టపడే వ్యక్తి ఒకరు ఉన్నారు, వారిని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈ బ్రాండ్ విజయం కాకతాళీయం కాదు. మీడియా రంగంలో వచ్చే ప్రతి మార్పును ముందుగానే ఊహించి దానికి తగ్గ ప్రణాళికలు రూపొందించడం ద్వారానే ఇది సాధ్యమైంది. ఇప్పుడు దానికి రూపకల్పన చేసిన మా సూత్రధారి, మా సిఓఓ రూపా ఇందుకూరి గారిని హార్ట్ఫుల్గా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. ఈ రోజుల్లో అందరికీ ఒపీనియన్ ఉంటుంది, కానీ అందరి ఒపీనియన్కి వాల్యూ ఉండదు. వైరల్ అయ్యేదంతా నిజం కాదు, లౌడ్గా వినిపించేదంతా రైట్ కాదు. నిజాన్ని స్ట్రాంగ్గా చూపించడానికే బిగ్ టీవీ ఉంది.
ట్రెండింగ్ కంటే ట్రూత్కి వాల్యూ ఇస్తాం, పవర్ కంటే పీపుల్ వాయిస్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. బిగ్ టీవీ, యువర్ వాయిస్, యువర్ స్పేస్, యువర్ స్టోరీ. Big TV without fear or favor. ఎస్, ఇంట్రడక్షన్లోనే చెప్పాను నేను ఆవిడెవరు, ఏంటి, ఏం చేశారు అని. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపగారు ఒక కొత్త మార్గంలో మనం వెళ్ళబోతున్నాం. అది మామూలు మార్గం కాదు, అందరూ ఎంచుకున్న మార్గం కూడా కాదు. ఒక భిన్నమైన మార్గంలో ఒక కష్టమైన మార్గాన్ని మనం చూజ్ చేసుకున్నాం. వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అనే దిశకి వెళ్తూ ఉన్నాం. సో దీనిలో ప్రతి అడుగులోనూ మీ పాత్ర ఉంటుంది. ఒక విధంగా బిగ్ టీవీలో ఉన్న ప్రతి పిల్లర్లోనూ మీ పేరు ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఎలా సాధ్యమైంది అంటే 3.5 ఏళ్ల క్రితం ఛానల్ లాంచ్ చేయడంతో పాటు ఇప్పుడు మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి కొత్త టెక్నాలజీతో మళ్ళీ ప్రజలకు ఏది కావాలో ఆ దిశగా మనం ముందుకు తీసుకువెళ్ళటం. ఈ ఎంటైర్ ప్రయత్నాల్లో విజయ్ గారి ఆలోచనలు, అనిల్ సార్ క్రియేటివిటీ, వీటన్నిటిని ఎట్లా అప్ చేసుకున్నారు, మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? థ్యాంక్ యూ అశోక్. సో యాక్చువల్లీ చాలా వండర్ఫుల్ జర్నీ. బేసికలీ అశోక్, మనం అన్ని ఇండస్ట్రీస్ అప్గ్రేడ్ అవ్వడం చూస్తున్నాం, బట్ న్యూస్ ఇండస్ట్రీ మనమే చూస్తున్నాం 15 సంవత్సరాల నుంచి. సో ఎప్పుడు విజయ్ సార్ చెప్తూ ఉంటారు, లోగో మూస్తే మిగతా 15 ఛానళ్ళు 20 ఛానల్కి డిఫరెన్స్ ఉండదని. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు అప్గ్రేడ్ అవ్వలేదు అనడానికి వీ ఆల్ నో ఆబ్వియస్ రీజన్స్ ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్. సో ఇప్పుడు దిస్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ బిగ్ టీవీ. యాక్చువల్గా 3 years బ్యాక్ స్టార్ట్ అయిన వీ ఆర్ ద యంగెస్ట్ ఛానల్, అండ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ బిగ్ టీవీ ఇస్ వీ హ్యావ్ ద యంగెస్ట్ టీమ్. అదే పెద్ద అడ్వాంటేజ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ హ్యావ్ ద యంగెస్ట్ ఫౌండర్ విజయ్ సార్. సో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈస్ బిగ్ టీవీ టుక్ దట్ ఆపర్చునిటీ టు టేక్ దిస్ ఇండస్ట్రీ టు నెక్స్ట్ లెవెల్. ఐ వోంట్ సే ఇట్ దిస్ ఇస్ జస్ట్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు బిగ్ టీవీ. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెనింగ్ టు సమ్ మీడియా ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. సో చాలా ఎక్సైటింగ్ జర్నీ. జర్నలిస్టులు అందరికీ కూడా ఇది పెద్ద డ్రీమ్ ఇనీషియల్ డేస్లో వెన్ దే వాంట్ టు కమ్ ఇన్ టు జర్నలిజం. సో వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అది ఊహించుకునే వస్తారు. బట్ వీ ఆల్ వర్క్డ్ ఇన్ వేరియస్ మీడియాస్, బట్ ఇట్ నెవర్ హ్యాపెన్. ఫీలింగ్ రియలీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ జర్నీ. అండ్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద బ్రాండ్ పార్ట్నర్స్ హూ ఆర్ సపోర్టింగ్ అస్. అండ్ ఇప్పుడు మేము ఇట్లా ఇన్నోవేటివ్గా స్టూడియోస్ క్రియేట్ చేసాం, ఇన్నోవేటివ్గా చాలా ఇన్నోవేషన్స్తో ముందుకు వస్తున్నామంటే చాలామంది బ్రాండ్ పార్ట్నర్స్ దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. దే ఆర్ ఆల్ ద వన్ హూ సపోర్టెడ్ అస్ టు టేక్ అస్ టు దిస్ లెవెల్. So I thank all of our brand partners, business partners, and also first of all the team. We have extraordinary teams from editorial team to technical team. Everywhere we have ఎందుకంటే మీడియా ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పటివరకు ఎవరు చూడలేదు కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అందరూ 100% ఎంజాయ్ చేస్తున్నారు. మనమే లాస్ట్ 6 months నుండి చూస్తున్నాం. ఎవ్రీబడి, మేము ఎవ్వరం కష్టపడి పని చేయట్లేదు ఇక్కడ. వీఆర్ ఆల్ ఎంజాయింగ్ అవర్ వర్క్. సో బికాజ్ ఇందాక చెప్పినట్టుగా ఆ చేంజ్కి మేమందరం మెయిన్ రీజన్ అవ్వడం అనేది we are all feeling fortunate actually. I really thank Vijay sir and Anil sir especially. So ఇలాంటి ఒక స్టెప్ తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం నిజంగా తెలుగు మీడియాలో పాసిబుల్ అనుకునే టైంలో సో విజయ్ సార్ విజన్ అండ్ అనిల్ సార్ క్రియేటివిటీ అండ్ హిజ్ ఓరియంటేషన్ ఫర్ జర్నలిజం ఈజ్ రియలీ మేడ్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్. ఇది జస్ట్ మీకు తెలుసు 1 రోజు 2 రోజులు జర్నీ కాదు, 6 months నుంచి టీమ్స్ అందరూ అడాప్ట్ చేసుకోవడానికి చాలామంది రిగరస్గా. ఇది జస్ట్ స్టూడియోస్ టెక్నాలజీ చేంజ్ మాత్రమే కాదు మనం ఎప్పుడు అనుకుంటున్నట్టు. ద వే వీఆర్ గోయింగ్ టు show the news itself is going to change with Big TV, and that again without fear or favor. Telugu రాష్ట్రాల్లో ఒక ఛానల్కి లోబడి కట్టుబడి ఉండకుండా న్యూస్ రన్ చేయడం పాసిబుల్ అని చెప్పి వీఆర్ రెడీ టు ప్రూవ్ దట్. అంటే బేసిక్గా ఆడియన్స్ అందరికి ఒక డౌట్ వస్తుంది. ఇందాక నుంచి విజయ్ సార్ అది చెప్తున్నారు, మేడం చెప్తున్నారు, నేను చెప్తున్నాను, అనిల్ సార్ చెప్తున్నారు. అంటే ఏంటి తేడా మిగిలిన ఛానళ్ళకి మీకు ఏంటి తేడా? అదే వార్తలు ఇస్తారు కదా, ఏంటి మీ దగ్గర ఉన్న కొత్తదనం ఏంటి? మీరు మా కోసం పనిచేస్తారని మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి అనేది ఆటోమేటిక్గా మన వ్యూయర్స్ అందరికీ వచ్చి. సో ఎంతగా మారిపోయిందంటే బేసికలీ అశోక్, జనాలు అసలైన న్యూస్ ఎలా ఉంటుందో మర్చిపోయారు. సో ఎలా ఉంటుంది అని ఆ ఊహకు కూడా ఉంది. బికాజ్ ఇట్స్ బీన్ వెరీ లాంగ్ టైమ్ దట్ పీపుల్ స్టాప్డ్ వాచింగ్ అన్బయాస్డ్ న్యూస్, ఎస్పెషల్లీ ఇన్ తెలుగు స్టేట్స్. సో అది ఎలా ఉంటుందో ఖచ్చితంగా టేస్ట్ బిగ్ టీవీ చూపిస్తుంది. సో వీ హ్యావ్ గ్రేట్ ఎడిటోరియల్ టీమ్, అందరం ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఐ థింక్ ఇట్స్ పాసిబుల్. అంటే ఇందాక విజయ్ సార్ని కూడా అదే అడిగాను నేను. ఉన్న మీడియా అంతా కొన్ని పార్టీల వైపు కొన్ని ఛానళ్ళు,
ఇంకొన్ని పార్టీల వైపు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ప్రజల వైపు ఉండే ఛానల్ ఏది లేదు. మనం ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నాం. సో ఇటువైపు ఉన్న పార్టీలు చెరో చేయి పట్టుకుని చెరొక రెక్క పట్టుకుని అటు ఇటు గుంజుతూ ఉంటారు, లాగుతూ ఉంటారు. మన వైపు ఎటు వెళ్లకుండా ప్రజల వైపు నేరుగా ఇలా వెళ్లాల్సి ఉంటుంది. వెళ్ళగలమన్న ధైర్యం ఎలా అని సరే విజయ్ సార్ చెప్పారు, కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు కాబట్టి వితౌట్ ఫియర్ అని పెట్టారు. మీరు అనుకునే మీ ఆలోచన ఏంటి? అశోక్, బేసికలీ నిజంగా ఇది పాసిబుల్ కాదు, ఎందుకంటే bringing together all same mindsets is not possible in a normal journey. But I think with our editorial board and with our team, especially you as a chief editor, I think అంటే మన అందరి మైండ్ సెట్స్ ఒకేలా ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్స్ పాసిబుల్, ఇట్స్ డూయబుల్. థ్యాంక్ యూ రూప. ఇందాక నుంచి అనిల్ సార్ గురించి విజయ్ సార్ నేను అందరం కూడా చెప్తున్నాం. ఏంటి ఆయన గొప్పతనం అని మీరు అందరూ అనుకోవచ్చు. బ్యాక్ ఎండే ఉంటారు ఆయన, ఫ్రంట్ ఎండ్లో ఉండరు. ఫ్రంట్ ఎండ్లో మేమందరం ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు అందరికీ బాగా నచ్చిన రాజమౌళి ఉన్నారు. తెలుగు సినిమాలో చాలామంది డైరెక్టర్లు ఉంటారు. రాజమౌళి సినిమా మాత్రం ఎంత సూపర్ డూపర్ హిట్ ఎందుకు అవుతాయి, ఎందుకు అంత పాన్ ఇండియా సినిమాలు అవుతాయి అంటే ఆయన సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక వ్యూయర్స్ని కనెక్ట్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం ఉంటుంది, ప్రేక్షకుడు రియల్గా వెళ్ళి ఫీల్ అయ్యి ఆ హీరోయిజం ఉంటుంది. అవన్నీ కలగలిపి సినిమా తీస్తారు కాబట్టి ఆయన బాహుబలి అలాంటి అద్భుతమైన సినిమాలు తీసిన జక్కన్న అయ్యారు. సో బిగ్ టీవీ రాజమౌళి, హీజ్ అనిల్ సార్ అనమాట. సో రాజమౌళి ఎలా అయితే బ్యాక్ ఎండ్ ఉండి ముందు వ్యవస్థ మొత్తాన్ని నడిపిస్తారో, ఇప్పుడు బిగ్ టీవీ మొత్తాన్ని బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తున్న వ్యక్తుల్లో ఇద్దరు కాదు ముగ్గురు, ఈ ముగ్గురు అనమాట. సో ఈ అద్భుతమైన కలయికతో బిగ్ టీవీ లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని ఛానళ్ళ కంటే భిన్నంగా కేవలం ప్రజల కోసం పనిచేయడానికే ఈ అప్గ్రేడ్ అయి మీ ముందుకి వస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మా సిఓని ఇంకో క్వశ్చన్ అడగాలి రూపా మిమ్మల్ని. బేసిక్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది సాధ్యమేనా అని, ఎందుకంటే అన్ని ఛానళ్ళు అటొక పార్టీ ఇటొక పార్టీగా చీలిపోయిన సందర్భంలో మన మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకుని బిగ్ టీవీని వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ నడపడం సాధ్యమేనా? అశోక్, మీరు చెప్పినట్టు ఇప్పుడు చాలా అన్ని మీడియాకి అనివార్యం అయిపోయింది ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేయడం. సో ఇనీషియల్ డేస్లో మన జర్నీ కూడా చూసుకుంటే మనం తెలంగాణ ఎలక్షన్స్ బిఫోర్ we have the biggest survey team across South India where we surveys Big TV on behalf of Big TV. ఆ సర్వేస్లో మనం ఒక పార్టీ సర్వేలు చేసినప్పుడు మనకి ఏవైతే రిజల్ట్స్ వస్తున్నాయో వాట్ వీఆర్ సీయింగ్ ద పబ్లిక్ పల్స్ బేసికలీ. ఆ పబ్లిక్ పల్స్ ఏదైతే వచ్చిందో అప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి we went with the word of people. So the same we did in Kerala, the same we did in Karnataka with our Big TV survey team, basically in Andhra Pradesh also, now in Kerala also. So ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఒక పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పినప్పుడు మనం ఆ పార్టీకి ఆపాదించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ దో ఇఫ్ వీ డోంట్ వాంట్ టు అలైన్ విత్ మనం ఎవరితోని అంట కాగద్దని అనుకున్నా కూడా, సో ఇలాంటి ప్రెషర్స్ మీరు చెప్పినట్టుగా అంత ఈజీ జాబ్ కాదు ఇది, ఖచ్చితంగా చాలా ప్రెషర్స్ ఉంటాయి. బట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఐ థింక్ విజయ్ సార్ ఈజ్ వెరీ మచ్ ష్యూర్ ఛానల్ని ఎలా నడపాలి అనే దాని మీద ఖచ్చితంగా ఆధార్లోనే ముందుకెళ్తాం. దట్స్ వై వీ హ్యావ్ నో ఫియర్ ఆర్ ఫేవర్. థ్యాంక్ యూ. ఒక న్యూస్ ఛానల్కి ప్రాణం దాని ఎడిటోరియల్ విధానమే. సమాజంలోని సామాన్య ప్రజల పక్షాన నిలబడే ఆ విధానానికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం. అనుభవంతో పాటు నవయుగ ఉత్సాహాన్ని మేళవించిన ఎడిటోరియల్ టీం మా అసలైన బలం. సో ఆ ఎడిటోరియల్ బోర్డు మెంబర్లను ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ ఎరకల, అసోసియేట్ ఎడిటర్. మతం కాదు మనిషే ముఖ్యం, కులం కాదు కష్టం ముఖ్యం, దేశానికి చోటివ్వం, కుట్రలకు తలవంచం. భాషలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, మన భవిష్యత్తు ఒకటే. బిగ్ టీవీ అందరి గొంతులకు సమాన విలువ, అన్ని వార్తలకు సమాన ప్రాధాన్యం. Big TV without fear or favor. ఎస్ గణేష్, ఎలా ఈ కొత్త జర్నీలో మీ రోల్ చాలా కీలకమైంది. ఎడిటోరియల్ బోర్డ్ విధానపరమైన కంటెంట్కి సంబంధించిన డెసిషన్స్ అన్నీ కూడా మీ నుంచి తీసుకొని పడుతుంటాయి. కొత్త ఈ టెక్నాలజీ కానీ కొత్త సిస్టమ్ కానీ మీరు ఎలా అడాప్ట్ చేసుకుంటున్నారు, ఎలా వెళ్ళబోతున్నాం మనం ముందుకి? అంటే
ప్రవహించేయకుండా నీరు ఎక్కడ ఉండిపోద్దో స్టాక్ అయిపోద్దో అది మురికి వాసన వస్తుంది. అలా మీడియాలో కూడా వార్తల ప్రవాహం ఉండాలి. ఇప్పటివరకు సీనియర్ల పేరుతోనో లేకపోతే అనుభవం పేరుతోనో దానికి అడ్డుకట్ట వేశారు. చాలా వరకు నిజంగానే స్మెల్ వస్తుంది, దాన్ని భరించలేకపోతున్నారు ప్రజలు. అలాంటి దానికి బిగ్ టీవీ బ్రేక్ చేయగలిగింది. విజయ్ గారు ఎవరు సీనియర్లు ఎవరు జూనియర్లు కాదు, కానీ దాన్ని బ్రేక్ చేసి ప్రవహించే నీటిని బయటికి తేవాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నమే ఇది వితౌట్ ఫియర్ ఫేవర్ ఉంది. ఇది నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రవహించే నీరు జీవనాన్ని సంస్కృతిని ఇస్తుంది. ఈ ప్రవహించేలాంటి ఈ మీడియా ప్రజాస్వామ్యాన్ని, ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఒక భరోసాని ఇస్తుంది. ఈసారి మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది, ఎక్స్పీరియన్స్ క్లియర్గా కనపడుతుంది. అంటే మురికి పట్టి కంపు కొడుతున్న డ్రైనేజ్లో ఉన్న మురికి నీటిని మొత్తాన్ని తోడి అందులో మంచినీటి ప్రవాహాన్ని పారేలా చేయాలి అనేదే బిగ్ టీవీ ఉద్దేశం అనేది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ బోర్డు మెంబర్ రమాదేవి మర్యాద, అసోసియేట్ ఎడిటర్. ఇది వారసత్వం కాదు, ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారం. జనం అడిగే ప్రశ్నలకు పవర్ జవాబు చెప్పాల్సిందే. జర్నలిజం అధికారానికి పిఆర్ కాదు. అవినీతి చేస్తే చూపిస్తాం, తప్పు చేస్తే నిలదీస్తాం. ఎవరు ఏ పోస్ట్లో ఉన్నారన్నది కాదు, నిజం ఏ వైపు ఉంది అనేదే ముఖ్యం. ప్రజల డబ్బు ప్రజల హక్కు, లెక్క చెప్పాల్సిందే. బిగ్ టీవీ ప్రజల పక్షాన నిలబడే ధైర్యం. బిగ్ టీవీ ప్రశ్నే మా ఆయుధం. Big TV without fear or favor. ప్రజల సమస్యని తన సమస్యగా ఫీల్ అయ్యి ప్రజల కన్నీళ్లు పెడితే ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అలాంటి ఆమె ఈరోజు బిగ్ టీవీ అసోసియేట్ ఎడిటర్గా ఎడిటోరియల్ బోర్డులో ఉన్నారు. రమాదేవి, ఎలా ఈ జర్నీలో ఎలా ఉండబోతున్నారు? ఎలా ప్రజల తరఫున ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? యాక్చువల్గా నేను 3.5 years అయింది బిగ్ టీవీలో చేరి. అంటే బిగ్ టీవీ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఇక్కడే ఉన్నాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్గానే నేను పనిచేశాను. ఇక్కడ ఎన్నో స్టోరీస్ చేశాను. దాదాపు ఒక మట్టి బిడ్డగా తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, నలుమూలలకు కూడా తిరిగాను. ప్రతి చోట కూడా ఎన్నో ప్రజా సమస్యలు కూడా వెలుగులోకి తెచ్చాను. ఆ దారిలో ఇప్పుడు మనం బలంగా వెళ్ళబోతున్నాం. అంటే ఒక సామాన్యుడికి వెనుక మేమున్నాము అనే ధైర్యాన్ని ఇవ్వడానికి ఒక రెస్పాన్సిబుల్ జర్నలిజం, బాధ్యతాయుత జర్నలిజం అనే బాధ్యతను భుజానెత్తుకొని ఇప్పుడు ఆ దారిలో మరింత స్ట్రాంగ్గా వెళ్ళబోతున్నాము. దీనికైతే నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రజలకు కూడా ఒక ధైర్యంగా కూడా మనం ఉండబోతున్నాము. ఇప్పుడు నేను చెప్తున్నా ఇక్కడ నుంచి కూడా, మేము మీకు వెనక ఒక ధైర్యం ఉన్నాము. మీకు అన్యాయం జరిగినా లేకపోతే మీ పక్షాన న్యాయం రాకుండా ఉన్నా మేమున్నాం మీ వెనక. రెస్పాన్సిబుల్ జర్నలిజానికి మేము కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తాము. మేమున్నాం మీ వెనక. బిగ్ టీవీ ఉంది. వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్గా మేము మీ వెనక ఉన్నామనైతే నేను ఈ అందరి సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను. ఎస్, ఎందుకు ఆవిడ ఎడిటోరియల్ బోర్డులో మెంబర్గా ఉన్నారు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఆవిడ మాటల్లో ఉన్న ఆవేదన, ప్రజలకు ఏదో చేయాలన్న తపన అవన్నీ ఉన్నాయి. అందుకని ఈరోజు జర్నలిజంలో బిగ్ టీవీలో హీరోల్లో ఎడిటోరియల్ బోర్డులో ఉన్నారు. ప్రజల గొంతుకుగా ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంలో రమాదేవి చాలా కీ రోల్ పోషించబోతున్నారు. బేసిక్గా ఆవిడ నేచర్ కూడా అదే. ప్రజలు కన్నీళ్లు పెడితే ఆవిడ కన్నీళ్లు పెడుతూ ఉంటారు. ఇదే బిగ్ టీవీలో ఉండగా బీటీ పత్తి విత్తనాలు, అంటే నిషేధించిన బీటీ పత్తి విత్తనాలని ఇల్లీగల్గా ఆదివాసీ రైతులతో పండిస్తుంది ఆయా కంపెనీలు. అక్కడికి ఆమె వెళ్ళి ఆ రైతులతో మాట్లాడి అక్కడ ఆ కంపెనీలు చేస్తున్న మోసాలని బయటపెట్టి ఆ రైతులందరికీ కూడా న్యాయం చేసింది. అది బిగ్ టీవీ ద్వారా సాధ్యమైంది. అతిపెద్ద సంచలనం అది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి రావాల్సి వచ్చింది. శ్రమది ఎలా సాధ్యమైంది? ఆ రోజు నాకు అంటే వాళ్ళు సాధారణంగా ఫోన్ చేయరు. ఫోన్ చేసిరంటే మనం వెళ్ళాల్సిన పని. మధ్యరాత్రి 1 గంటకు బయలుదేరినాము వాజేడు వెంకటాపురం దగ్గరికి. పొద్దున్న బయలుదేరినాము. అక్కడికి వెళ్ళినాక చూసేసరికి ఆ కంకులు, ఆ విత్తనాలు లేని సంచులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసేసరికి చాలా ఏమో జరుగుతుంది అనిపించి నేను కొందరు సైంటిస్టులకు ఫోన్ చేశాను, పర్యావరణవేత్తలకు కూడా. సరే ఇక్కడ ఏదో మొక్కజొన్న కంకి దీన్ని మనిషి చనిపోయాడంట, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళ బంధువులు చెప్తున్నారు అంటే, అయ్యో మొక్కజొన్న కంకి దీన్ని మనిషి చనిపోవడం ఏంటి, అసలు ఆ కంకులు ఏంటి, అదేంటి, అవన్నీ తీసుకురా, విత్తనాలు తీసుకురా అని ఇక్కడ కొంతమంది ప్రొఫెసర్స్తో మాట్లాడి
రైతు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. రైతు కమిషన్ కూడా, తెలంగాణ రైతు కమిషన్ అద్భుతంగా స్పందించింది. కలెక్టర్కి వాళ్ళు విచారణ చేయమని ఆదేశించారు. కలెక్టర్కి విచారణ చేయమని ఆదేశించినాక అక్కడ విత్తన కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చిరు. ప్రతిపక్షాలలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, అంటే ప్రభుత్వంలో ఉన్న వారికి అనుచరులు. అట్లాంటి వాళ్ళు తీవ్ర ఒత్తిడులు వచ్చినాయి. కలెక్టరు న్యాయంగా సహాయం చేద్దామనుకున్నా కూడా ఆ ఒత్తిడులు అడ్డంకులుగా మారాయి. ఆ సమయంలో మనం ప్రతి విషయంలో కూడా అక్కడ వాళ్ళకు హెల్త్ క్యాంపులు పెట్టియడం కానీ రకరకాలుగా చేసేసి ఏ రోజు కూడా అంటే ఫాలోఅప్ చేసుకోవడము, ఏం జరుగుతుంది, న్యాయం జరిగిందా, అధికారులు వస్తున్నారా, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా కూడా టెలికాస్ట్ చేశాము. పట్టు విడవకుండా పోరాటం చేసినాము. చివరికి 8 కోట్ల రూపాయలు విత్తన కంపెనీల నుంచి వసూలు చేసి రైతులకు అందించింది. అది అతిపెద్ద విక్టరీ. అసలు ఆ రోజు ఎంత సంతోషం అంటే వాళ్ళ మాటల్లో ఎవరో వెళ్ళి మైక్ పెట్టారు, వేరే ఛానల్ వాళ్ళు మైక్ పెడితే వాళ్ళు రమాదేవి అనే మేడం వచ్చింది, ఎక్కడి నుంచో మా ఇంట గుట్టలు తిరిగింది, అడవులు తిరిగింది, మా పొలాలకు వచ్చింది, అంటే ఆదివాసీల పొలాలు గుట్టల్లో అడవులనే ఉంటాయి కదా, ఆ మేడంకి మేము ఇప్పుడు ఎక్కడుందో, ఆ మేడం హైదరాబాద్లో ఉండొచ్చు కానీ ఆ మేడంకి ఫస్ట్ మేము కృతజ్ఞతలు చెప్పాలి, ఆమె వల్ల ఇది సాధ్యమైందన్నది. నా జర్నలిజం జీవితంలో ఇంతకు మించిన నాకు గొప్ప అవార్డు ఏమి ఉండదు అనిపించింది. అట్లాంటివి మనం దాదాపు బిగ్ టీవీ ఒరిజినల్స్, బిగ్ టీవీ జనతా గ్యారేజ్ ద్వారా 200 సమస్యలు, అంటే మారుమూల అట్టడుగు ప్రాంతాల్లో చెంచులు కావచ్చు, గోండులు కావచ్చు, కోలాంలు కావచ్చు, ఎంతోమంది సమస్యల్ని వెలుగులోకి తెచ్చాము. నా జర్నలిజం జీవితంలో అయితే నేను బిగ్ టీవీతో ఉన్న ప్రయాణాన్ని ఇప్పటికి కాదు ఎప్పటికీ మర్చిపోలేను. ఒక మట్టి బిడ్డకు అసోసియేట్ ఎడిటర్ అనే పదవి ఇవ్వడం అనేది, నాదెక్కడో నల్లమలాల మారుమూల ఊర్లో ఓ చిన్న పల్లెటూరులో పుట్టిన ఈ స్థాయికి రావడం, బిగ్ టీవీలో ఒక అసోసియేట్ ఎడిటర్ అనే పదవి ఇవ్వడం అయితే నిజంగా సంస్థ నా కష్టాన్ని ఎట్లా గుర్తించింది, నా కష్టానికి గుర్తింపిచ్చి ఈ స్థాయిలో నన్ను కూర్చోబెట్టడం అనేది అయితే నేనైతే మర్చిపోలేను. సంస్థకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఆ రుణానుబంధంతోనే నాకు అసలు మాటలు అయితే రావట్లేదు చెప్పడానికి కూడా. ఈ సందర్భంగా చెప్పాలనుకున్న ఒక పాయింట్ ఏంటంటే, భవిష్యత్తులో బిగ్ టీవీ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో అది ఆదివాసీ బిడ్డల దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజల తరపున ఏ విధంగా అండగా నిలవబోతోంది, ఏ విధమైన ధైర్యం చెప్పబోతోంది అంటానికి ఆ మాటలను బట్టి మీకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. బేసిక్గా ఆమె నల్లమల అడవుల్లో ఉన్న ఆదివాసీల దగ్గర నుంచి మొదలుపెడితే ఆదిలాబాద్ అడవుల వరకు, విశాఖ ఏజెన్సీ వరకు ఎక్కడికి వెళ్ళినా బిగ్ టీవీ రమాదేవి ఎవరు అంటే తెలుసా నీకంటే ఆమెను మా గుండెల్లో ఉందని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఈరోజు బిగ్ టీవీలో ఎడిటోరియల్ బోర్డు మెంబర్లుగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకో పర్సన్ని, ఒక యంగ్ అండ్ డైనమిక్ జర్నలిస్ట్ రోహిత్ ముత్యాల, బిగ్ టీవీ ఎడిటోరియల్ బోర్డు మెంబర్ అండ్ అసోసియేట్ ఎడిటర్. భయం, పక్షపాతం, రాగద్వేషాలకు బిగ్ టీవీ అతీతం. గౌరవంగా బతకడానికి మీరు పోరాడాల్సిన పరిస్థితులే వస్తే బిగ్ టీవీ మీ ముందుంటుంది. జనం పక్షాన నిలబడే ధైర్యం బిగ్ టీవీ. అన్యాయాన్ని చూసి తల తిప్పేయడం మాకు రాదు, బలహీనుడి బాధ చూసి దాటేయడం మా నైజం కాదు. అండగా నిలబడడానికి బిగ్ టీవీ లెక్కలు చూసుకోదు. ఎవరు వినకపోతే మేం వింటాం, ఎవరు మాట్లాడకపోతే మేం మాట్లాడతాం, ఎవరు నిలబడకపోతే మేం నిలబడతాం. Big TV without fear or favor. ఆయన గొంతుతోనే ఎవరినైనా ప్రశ్నిస్తారు. సో ఆయన గొంతుకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఏ నాయకుడినైనా నిలదీస్తారు. ఆయన క్వశ్చన్ అడుగుతుంటే ఆ పొలిటికల్ లీడర్కి భయం కూడా. చాలా సందర్భాల్లో స్టూడియో నుంచి మైక్లు బీకేసి బయటకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి రోహిత్ ముత్యాల ఇవాళ బిగ్ టీవీ అసోసియేట్ ఎడిటర్గా ఉన్నారు. రోహిత్, ఎలా వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఈ జర్నీ చేస్తున్నాం మనం? ఇప్పుడు ఇది సరికొత్త జర్నీ. ఇప్పటివరకు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్గానే ఉండాలని అనుకున్నాం. కానీ నిజానికి మట్టి మనిషి అని ఇందాక రమాదేవి అన్నారు కదా, ఇక్కడ మట్టి మనిషి ఎవరంటే చైర్మన్ సార్ మట్టి మనిషి, ఆయన రైతు బిడ్డ. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నారు అంటే, మీడియా వ్యాక్యూమ్ ఉంది ఇప్పుడు తెలుసా, మీడియా శూన్యత ఉంది, ఒక మోస పద్ధతిలో ఉంది. మీడియా అంటే ఏంటి, పొలిటికల్ ఎంక్లైన్ లేదంటే పొలిటికల్ పెట్టుబడులు ఇలాంటి ఉన్న సందర్భంలో ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడతాడు, అందుకే మనం నిలబడాలి. మీరు సిద్ధమా, నేను అంత ధైర్యంగా ఉన్నాను అని చెప్పడంతో నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి అనమాట. ఇప్పటికీ అందుకే గర్వంగా చెప్పగలుగుతుంటాం. ఇప్పుడు మీడియా అంటే ఏదో ఒక పార్టీకి ఇది అయిపోయి ఉంది. అప్పుడు నాకు అనిపించింది, ఏమనిపించింది అంటే
ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు నుంచి ఏం స్టార్ట్ కాబోతుందని చెప్పాలంటే నిజానికి బిగ్ టీవీ కొత్తగా వచ్చిన ఛానల్ కాదు, ఇక్కడ నుంచి కొత్తగా ఉండబోతున్నటువంటి ఛానల్. సో తెలుగు మీడియా అధ్యాయంలో ఇక నుంచి నూతన పేజీలు, కొత్త పేజీలు కనబడబోతున్నాయని గర్వంగా ధైర్యంగా చెప్పొచ్చు. ఆ కొత్త పేజీలు మొత్తం దేశ మీడియాకు దిశానిర్దేశాన్ని క్రియేట్ చేయబోతున్నాయని ఇంకా స్ట్రాంగ్గా మనం చెప్పొచ్చు. అది అనిల్ గారు, చైర్మన్ గారు, రూప వీళ్ళు మనం మాట్లాడుతున్నప్పుడు అది కనబడుతుంది. ఆ స్వేచ్ఛ కూడా ఇస్తుంటారు. నిజానికి ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పుడే మనం ప్రజల పక్షాన్ని నిలబడగలుగుతాం. ఆ స్వేచ్ఛ ఇప్పుడు బిగ్ టీవీలో కనబడుతుంది. ఎస్ థ్యాంక్ యూ రోహిత్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎడిటోరియల్ బోర్డు మెంబర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. రాజేష్ వేముల, అసోసియేట్ ఎడిటర్ అండ్ బిగ్ ఎడిటోరియల్ టీమ్ మెంబర్. మాట్లాడడానికే భయపడే పరిస్థితులు వస్తే, అభిప్రాయం చెప్పినందుకే టార్గెట్ చేస్తే, అందరూ ఒకే మాట మాట్లాడమంటే, ఇలాంటి సందర్భాలు ఎన్నొచ్చినా నిజం మాట్లాడే ధైర్యం మీది అయితే అది వినిపించే బాధ్యత మాది. గొంతు వినిపించకపోతే ప్రశ్న చనిపోతుంది. ప్రశ్న చనిపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అందుకే వినిపించని ప్రతి గొంతుకి వేదిక అవుతుంది బిగ్ టీవీ. ఇక్కడ ఏకీభవించే గొంతుకి చోటు ఉంటుంది, విభేదించే గొంతుకి చోటు ఉంటుంది. ఎందుకంటే బిగ్ టీవీ అంటే మౌనం కాదు, ప్రజల మాట. బిగ్ టీవీ జనం పక్షాన నిలబడే ధైర్యం. Big TV without fear or favor. ఎస్, రాజేష్ గొంతుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన టీవీలో డిబేట్ చేస్తుంటే, ఆయన బులెటిన్ చదువుతుంటే ఆటోమేటిక్గా గుర్తుపెట్టి ఎక్కడో బయట ఉన్న వాళ్ళు కూడా టీవీ ముందుకు వచ్చి మన రాజేష్ బులెటిన్ చేస్తున్నాడు అనేంతగా ఆయన మంచి పేరు తెలుగు రాష్ట్రాల్లో సంపాదించుకున్నారు రాజేష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటోరియల్ బోర్డులోకి మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం. అండ్ మీలాంటి సీనియర్లు ఈరోజు ఎడిటోరియల్ బోర్డులో విజయ్ గారి ఆశలు, ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదే క్రమంలో మనం ఒక రిస్కీ జర్నీ కూడా చేయబోతున్నాం. చాలా రిస్క్. ఏ పార్టీకి తలొంచకుండా, ఎక్కడ వాళ్ళ మోకరిల్లకుండా మనం జర్నీ చేయటం అనేది అసాధ్యమైన పని, చాలా కష్టసాధ్యమైన పని. అసాధ్యమైనది కాదు. సో ఆ రిస్క్ని ఎట్లా ఫేస్ చేయాలనుకుంటున్నారు? ఏ విధంగా ఈ ఎడిటోరియల్ బోర్డును ముందుకు నడిపించాలనుకుంటున్నారు? సో అదే అంటే ఇంత పెద్ద బిగ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, ఈ బిగ్ టీవీ ఫ్యామిలీలో నేను కూడా ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన డైరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ చైర్మన్ విజయ్ సార్ గారికి నిజంగా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ. ఎందుకంటే నేను వచ్చినటువంటి కొత్తలో రాజేష్ ఒక 1 ఇయర్లో బిగ్ టీవీ ఎలా ఉంటుందో నువ్వు ఊహించనంత స్థాయిలో ఉంటుందని చెప్పారు. నిజంగానే ఆ రోజు ఆయన అన్న మాట ఇవాళ అక్షర సత్యమైంది. ఇవాళ మళ్ళీ సరికొత్త ప్రయాణం బిగ్ టీవీ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. సో మరిన్ని సంచలనాల దిశగా డెఫినెట్గా బిగ్ టీవీ వెళ్ళబోతోంది. ఒక ట్రెండ్ ఫాలో కావడం కాదు, ట్రెండ్ సెట్ చేస్తామన్న మాటని సారు నిరూపించారు. సో ఇది మరొక్క మొదలు, అంటే ఆల్రెడీ బిగ్ టీవీ ప్రయాణంలో మరొక చిన్న మలుపు, మరొక మొదలు. దీని గమ్యం నిజంగా ఎవ్వరు ఊహించలేరు, అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది బిగ్ టీవీ. సో ఎందుకు అంటే ప్రజా సమస్యలను అడ్రస్ చేయడంలో ప్రజలు కోరుకున్న విధంగా ఇప్పటిదాకా చూసినటువంటి న్యూస్ ఇది కాదు. నిజంగా ఇదా న్యూస్, ఈ రకంగా ఉంటుందా, ప్రజెంటేషన్ ఈ రకంగా ఉంటుందా, దాంట్లో టెక్నాలజీ ఈ రకంగా ఉంటుందా అంటూ తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త న్యూస్ ప్రజెంటేషన్ని, న్యూస్ క్వాలిటీని, న్యూస్ కంటెంట్ని అందించబోతుంది బిగ్ టీవీ. సో చైర్మన్ గారి దిశానిర్దేశం మేరకు, సో మీరు చీఫ్ ఎడిటర్గా మీరు, తర్వాత అనిల్ సార్ గారు, రూప గారు, అందరి డైరెక్షన్లో డెఫినెట్గా ఎడిటోరియల్ బోర్డుగా మనందరం కూడా కలిసి ముందుకెళ్ళి బిగ్ టీవీ ప్రయాణంలో మన వంతు బాధ్యతగా ముందుకెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. నేను కూడా ఒక ఎంథ్యూజియాజంగా ఉన్నాను. సో అంతా అసలు బిగ్ టీవీ అనే దాంట్లోనే నాకు పాజిటివ్ వైబ్ ఉంది. ఆ పేరు నిజంగా ఎట్లా పెట్టారో బిగ్ టీవీ అనేది, దాంట్లో నిజంగా నాకు ఎప్పుడున్నా కూడా అదే పాజిటివ్ వైబ్. ఆ వైబ్ ఖచ్చితంగా మరిన్ని సంచలనాల దిశగా, మరింత సక్సెస్ దిశగా వెళ్తుండడంలో ఎటువంటి డౌట్ లేదు నాకు. థ్యాంక్ యూ రాజేష్. నెక్స్ట్ మీకు ఒక యంగ్ అండ్ డైనమిక్, ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే యంగ్ అండ్ డైనమిక్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ ఎడిటోరియల్ మెంబర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. షీ ఈజ్ షేక్ సర్తాజ్, కోఆర్డినేటింగ్ ఎడిటర్
ఈ జనరేషన్కి లెక్చర్స్ అవసరం లేదు, ఆన్సర్స్ కావాలి. బ్లైండ్గా చెప్పేవాళ్ళు కాదు, ఫ్యాక్ట్స్ చెప్పేవాళ్ళు కావాలి. ఎవరన్నా క్లెయిమ్ చేయొచ్చు, మేము వెరిఫై చేస్తాం. ఎవరన్నా ప్రామిస్ చేయొచ్చు, మేము క్వశ్చన్ చేస్తాం. నెరేటివ్ ఎవరన్నా క్రియేట్ చేయొచ్చు, మేము రియాలిటీ చూపిస్తాం. ఎందుకంటే జర్నలిజం అంటే క్వశ్చన్స్, జర్నలిజం అంటే అకౌంటబిలిటీ. Big TV without fear or favor. సర్తాజ్ కావచ్చు, మేం కావచ్చు, మా మేనేజ్మెంట్ని చూసి ఇంత గర్వంగా ఎందుకు ఫీల్ అవుతామంటే, ఇంత యంగ్ లేడీ, వెరీ యంగ్ లేడీ నీ ఎడిటోరియల్ బోర్డులో ఎలా చేర్చారు అనేది చాలామందికి ఒక ఆలోచన వస్తుంది. కాదు, ఒక ఎడిటోరియల్ బోర్డు అంటే ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడున్న జనరేషన్ అంటే జంజీకి సంబంధించిన ఆలోచనలు కూడా మిళితం చేసి ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, దానికి తోడు క్రియేటివ్ ఆలోచనలు, లేటెస్ట్ జనరేషన్ ఏ విధంగా ఆలోచిస్తుందో వాళ్ళు ఆలోచించినట్టుగా వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి వార్తలు మనం ప్రజెంట్ చేయాలి. ఈ జనరేషన్ ప్రజల సమస్యను కూడా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు సర్తాజ్ లాంటి యంగ్ జర్నలిస్ట్ని ఎడిటోరియల్ బోర్డులోకి తీసుకున్నారు విజయ్ సార్ అండ్ అనిల్ సార్ అండ్ రూపా. సో మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఇలాంటి యంగ్ ఆలోచన, ఎందుకంటే మేమందరం ఎక్స్పీరియన్స్డ్, వెరీ ఆల్మోస్ట్ 20-25 ఎక్స్పీరియన్స్. మా ఎక్స్పీరియన్స్కి ఆమె ఆలోచనలు యాడ్ అవుతాయి. అంటే మేము అనుకునే ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఈ జనరేషన్ ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ఆ దిశగా మనం ముందుకు వెళ్దామని వాటిని అప్డేట్ చేసి ముందుకు తీసుకెళ్ళటంలో సర్తాజ్ ముందుంటారు. సర్తాజ్ ఎలా ఈ జర్నీలో ఎలా ఉంది మీకు ఎడిటోరియల్ పార్ట్లో, ఎడిటోరియల్ బోర్డులో? థ్యాంక్స్ అ లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, youngest paiki ranivadam, because being the youngest on the floor, I feel that it is privilege. At the same time, I have a lot of responsibility also. And Big TV gurinchi maatladinappudu, I feel that this channel is not just a channel, it's born with a purpose. And Telugu media gurinchi maatladte unbiased, with that if you also look at this ethical journalism, idi miss avutundi. So aa vacuum ni ippudu varaku Big TV fill chesindi, and now we are going to come in a very bigger way, and I hope and I'm damn sure that you're going to like it. And yes, indaka Ashok garu cheppinattu, I'm going to be the voice of the youngest generation too. Yeah. సో ఇది మా ఎడిటోరియల్ బోర్డు మొత్తాన్ని కూడా మీకు ప్రజెంట్ చేశాం. ఒకటి సీనియారిటీ, ఇంకొకటి కొంగొత్త ఆలోచనలను మిళితం చేసి అంటే మిక్సీలో వేసి ఒక బోర్డుని మేము తయారు చేశాము. సో అది మీకోసం పనిచేయబోతోంది. సో ఇప్పుడున్న అన్ని ఛానళ్ళ కంటే భిన్నంగా మేము మీకోసమే పనిచేస్తున్నాం అనేది ప్రూవ్ చేయబోతున్నాం. ప్రపంచం వేగంగా మారుతుంది, న్యూస్ ఛానల్స్ మారాల్సిన టైం వచ్చేసింది. స్పష్టమైన వాస్తవం, నిజాయితీతో కూడిన వాస్తవం, దేనికి లొంగని వాస్తవం. బాధితుల గొంతు వినిపించడానికి ఎంతవరకైనా వెళ్తాం. మేం ఎక్కడా తగ్గం, ఎవ్వరికీ లొంగం. అన్కాంప్రమైజ్డ్ జర్నలిజం. జర్నలిజంలో మార్పుకు మేమే నాంది. నీకు ప్రమాణం చేస్తున్నాం, ఖచ్చితంగా మార్పుని చూపిస్తాం. Big TV without fear or favor.